హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. సో ఈ వీడియోలో సెటిల్మెంట్ అనేది ఏ విధంగా అప్రోచ్ కావాలి, సో క్రెడిట్ కార్డ్ సెటిల్మెంట్ అనేది ఏ విధంగా అప్రోచ్ కావాలి మీరు చూడొచ్చు. సో నేను ఏ విధంగా అప్రోచ్ అయ్యాను. సో 1,25,000 ఉన్న లిమిట్ని సో 25,000కి ఫైనల్గా ఏ విధంగా సెటిల్మెంట్ అనేది ఒప్పించాను. సో మీరు వీడియో చూడొచ్చు. సో చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుందండి వీడియో. సో వీడియో చివరి వరకు చూడండి. సో చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ప్రీవియస్గా మాట్లాడిన ఆడియోస్ కూడా ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో అటాచ్ చేస్తాను. సో అంతవరకు ఈ ఆడియో వినండి. హలో బ్రదర్ సార్, నమస్తే అండి. రవికుమార్ గారు, చెప్పండి. శ్రీనివాస్ మాట్లాడుతున్నాను ఆర్బిఎల్ నుంచి. చెప్పండి సార్. సార్ ఏమైంది సార్, ఇది పేమెంట్ పెండింగ్ లో ఉంది, ఇంకా కార్డు మినిమం కూడా కట్టుకోవట్లేదు. ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమా సార్? ప్రాబ్లం సార్. మరి సెటిల్మెంట్ తీసుకుని లోన్ ఏమైనా క్లోజ్ చేసుకోపోయారా సార్? ఎక్కువ వేఫ్ వస్తుంది కదా. సెటిల్మెంట్ ఎంత ఇస్తారు సార్ చెప్పండి మీరు? 40 మీకు 60% డిస్కౌంట్ ఇస్తారు సార్. 40% కట్టుకుంటే మీకు క్లోజ్ చేస్తాం. 20% ఇస్తారు చెప్పండి సార్. సార్ 20% రాదు సార్. ఇది మొత్తం 1,26,000. టైం 1,26,000. టైం పడుతుంది సార్. లాస్ట్ మంత్ ఎస్బీఐ కార్డ్ క్లోజ్ చేశాను. టైం పడుతుంది. అంత అమౌంట్ తీసుకుంటారు. 20% లోన్ ట్రై చెప్పండి, ఎక్కడి నుంచి అరేంజ్మెంట్ చేసి కట్టేస్తారు. సార్ మీరు అన్న 20% లెక్కేస్తుంటే ఎంత వస్తుందంటే అమౌంట్ ఒక నిమిషం సార్, ఇప్పుడు ఏజెన్సీ వాళ్ళు పేమెంట్ చేస్తున్నారు కదా, ఆ ఫండింగ్ ఇది ఇక్కడ అయిపోతుంది కదా సార్. సార్ మీకు ఇక్కడ దీంట్లో ఉండేది ఏముంటుంది సార్ అంటే, మీరు మొత్తం 1,25,482 అనుకోండి, 1,26,000 అనుకోండి. మీకు లిటరల్ గా ఎంతవరకు తీసుకురాగలమంటే 32,000 అయితే ఫైనల్ చేయగలుగుతాం సార్ మన సెటిల్మెంట్. 32,000 అయితే సెటిల్మెంట్ చేయగలుగుతాం సార్ మనం. ఒక లైన్ 30% వస్తుంది సార్. 30% వస్తుంది సార్. ఏ సార్ మీరు అన్న అమౌంట్ 30% ఎందుకు వస్తుంది సార్ మీకు? 1,26,000 సార్. 1,20,000 కి 25% వేస్తే 32,000 వస్తుంది సార్. సార్ చేసింది ప్రిన్సిపల్ పైన సార్. హలో, అర్థం కాలేదు సార్. నేను వేసింది ప్రిన్సిపల్ పైన సార్. తీసుకున్న దానిపైన వేసాను. మీరు ప్రిన్సిపల్ అమౌంట్ పైన సార్. ఒకసారి లోన్ నెంబర్ చెప్పింది, ఒకసారి లోన్ నెంబర్ చెప్పినాము. ఒక్క నిమిషం సార్ లైన్ లో. ఓకే ఓకే. హలో హలో సార్, 1 మినిట్. మీ ప్రిన్సిపల్ 1,10,000 వాడారు సార్ మీరు. అవును సార్. 1,10,000 అంటే 30% చెప్తే మీకు 33 వస్తుంది సార్ మీకు. అదే సార్, 20% క్లోజ్ చేస్తుంటే చెప్పండి సార్. అంత అమౌంట్ అయితే మీరు చెప్పిన అడ్జస్ట్మెంట్ రాలేదు. లాస్ట్ 20% అంటే ఎంత వస్తుంది సార్? 22,000 వస్తుంది సార్ లిటరల్ గా. అవును సార్. మీరు విత్ చార్జెస్ కలిపి 1,26,000 ఉంది సార్ అది. సార్ ఇప్పుడు లాస్ట్ మంత్ ఎన్ని మంత్స్ గత 8 మంత్స్ నుంచి 7,800 పేమెంట్ అవుతుంది దానికి. అవును సార్, 7,800 కడుతున్నారు సార్. కాకపోతే మనం రఫ్ 8,000 ఇసుకోండి సార్. 8,864 అంటే 64,000 మినిమం డ్యూస్ దీనికి వెళ్ళాయి. అవునా కదా? మరి అంతకంటే ఒక కార్డుకి 1 అదే సార్. మనకి బ్యాంకింగ్ లో కూడా మరి 20% అనేది రాదు సార్. మీరు కట్టుకుంటారంటే క్లియర్ చేసుకోండి. నేను ఏమంటున్నా, ఎక్సెప్షన్ వచ్చి అడగండి సార్, రిక్వెస్ట్ చేయండి సార్. అవును సార్, నేను అదే చెప్తున్నాను కదా సార్. మీకు ఉన్నదే పాజ్ మీద మీకు పాజ్ మీద కన్సిడర్ అవ్వదు సార్. పాజ్ మీద కన్సిడర్ అవుతుంది, విత్ ఇంట్రెస్ట్ అంతా మీద కన్సిడర్ అవుతుంది. మీరు దాన్ని బట్టి అడిగారు అనుకోండి. పోనీ 32,000 చెప్పాను నేను ఫైనల్ అమౌంట్. మీకు 30% ఇప్పిస్తా అన్నారు ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ మీద. మీరు అంతకన్నా కావాలంటే 30,000 ట్రై చేస్తాను లిటరల్ గా. అంతకుమించి అయితే రిజెక్ట్ అయిపోతుంది సార్. అది అప్రూవల్ పెట్టరు. అప్రూవల్ రానే రాదు, అది యాక్సెప్ట్ చెయ్యాలి పైన. ఆర్సీఎం సార్ అయితే రిజల్ట్ కొడతారు ఆయన. స్పెషల్ గ్రిడ్ లో అప్రూవల్స్ ఇవ్వట్లేదు. మరి 20% అంటే ఎక్కడ ఇస్తారు సార్? మీరైనా ఆలోచించండి సార్. 20% ఏమైనా 30 పోనీ ఏమైనా మీరు అన్నట్టు పోనీ ఏమైనా 30,000 చేసి 2 షార్ట్స్ లో కట్టుకుంటానంటే చెప్పండి, నేను 2 షార్ట్స్ కానీ ట్రై చేస్తాను. ఓన్లీ సార్ ఎంత వస్తుంది మనకు? 22,000 వస్తుంది కదా. 22 అంటున్నారు కాబట్టి చేసుకోండి. దాన్ని 24,000 క్లోజ్ చేయండి. 24,000 సార్ మీరు అన్న 24,000 కూడా లెక్క చేసినా కూడా 1 మినిట్ లైన్ లో ఉండండి. 22 వస్తుంది సార్ రఫ్ గా. 24 వేసినా 22 రఫ్ గా. మీరు దాని మీద క్యాలిక్యులేట్ చేస్తారు. మీరు 1 lakh దీని మీద క్యాలిక్యులేట్ చేస్తారు. మీరు ప్రిన్సిపల్ స్టాండింగ్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు. క్యాలిక్యులేట్ చేస్తారంటే చార్జ్ మీద క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది సార్. దీనికి 8 మంత్స్ నుంచి మినిమం 8,000 వస్తుంది రఫ్ గా. అంటే 8,64,000 దీనికి ఉంటున్నాయి. అవును, 24,081 రూపాయలు గత 8 మంత్స్ నుంచి పేమెంట్ చేస్తున్నాడు. ఓకే, సో ఇంత కట్టాడు, కట్టుకోలేకపోతున్నాడు అని చెప్పేసి మీరు ఎక్స్ట్రా
యాక్చువల్లీ ఈ కార్డ్ వచ్చేసి 1,10,000 లిమిట్ అండి. సో, ఈ కార్డ్‌కు నేను ఆల్మోస్ట్ 1,00,000 పేమెంట్ చేశాను మినిమమ్ డ్యూస్ రూపంలో. సో, సమ్ రీజన్ వల్ల నేను ఒక 2, 3 మంత్స్ మిస్ చేశాను. సో, వీళ్ళు నాకు చాలా అబ్యూజ్ చేపిచ్చారు. సో, అప్పుడు నేను పేమెంట్ అనేది ఆపేశానండి. సో, లేదంటే ప్రీవియస్‌గా నేను పేమెంట్ ఆన్ టైమ్ పేమెంట్ చేశాను. 1:1 అంటే 1,00,000కి 1,00,000 పేమెంట్ నేను ఆల్రెడీ చేశాను మినిమమ్ డ్యూస్ రూపంలో. సో, బట్ ఏందంటే వీళ్ళు ఆహ్, ఎగ్జిక్యూటివ్‌ని పెట్టేసి నన్ను అరేంజ్‌మెంట్ చేపిచ్చారు. సో, అప్పుడనేది పేమెంట్ అనేది కార్డ్‌కి అయిపోయింది. సో, ప్రీవియస్‌గా చాలా అరేంజ్‌మెంట్ చేసిన తర్వాత సో, నేను దాన్ని ఫేస్ చేసి దానికి బాగా కౌంటర్ ఇచ్చేటికల్లా సో, ఏజెంట్‌కి అర్థమైంది. సో, ఇక్కడ ఈ విధంగా మాట్లాడితే పని అవ్వదని చెప్పేసి సాఫ్ట్ మోడ్‌లోకొచ్చాడండి. సో, లేదంటే వీళ్ళది యాక్చువల్‌గా హార్డ్ కోర్ మోడ్ ఉంటది. సో, ఆ విధంగా ఫస్ట్ రికవరీ చేయడానికి ట్రై చేస్తారు. సో, కస్టమర్ ఎప్పుడైతే బాగా మాట్లాడతాడో కౌంటర్ ఇచ్చేటట్టు సో, అప్పుడు అదే వీళ్ళు నార్మల్ మోడ్‌లోకొస్తారండి. సో, అంతవరకు రారీళ్ళు. ఒక పని చేయండి సార్, మీరు వన్ షాట్కి వెళ్తాను అనుకుంటే నేను 27,500కి అయితే చేయగలను సార్. అంతకన్నా అంటే కొంచెం కష్టం సార్. 27,500 వన్ షాట్ లో కట్టుకుంటానంటే చెప్పండి, వన్ షాట్ అని 2 షాట్స్ అయినా నేను ఇదే అమౌంట్కి ఇవ్వగలను. అంతకుమించి అయితే నేను మేము కూడా ఇవ్వలేము, మరి అలాగే రిజెక్ట్ అయిపోతుందని నాకు కూడా తెలుసు కాబట్టి నేను అంతకుమించి అయితే హెల్ప్ చేయలేను సార్. ఓ పని చేయండి సార్ 25 రౌండ్ ఫిగర్ చేసి 2 షాట్ చేసేయండి. సార్ 25 రౌండ్ ఫిగర్ చేద్దాం అవ్వదు సార్, అది రిజెక్ట్ కొడతారు సార్. ఒకసారి ట్రై అయితే చేస్తాను, సార్ 8,000 ఫండింగ్ నేను ఒకసారి అయితే ట్రై అయితే చేస్తాను సార్. అలా కాదండి, నేను ఒకసారి ట్రై అయితే చేస్తాను. ఒకవేళ వచ్చిందంటే వీళ్ళు అక్కబట్టి, కానీ నాకు తెలిసి అయితే రిజెక్ట్ కొడతారు. రిజెక్ట్ కొడితే మాత్రం మీరే ప్రాబ్లం. అంటే ఇంకా నీవు కాల్ చేసి చెప్పేస్తాను మీకు ఈవినింగ్ అలా. అంత అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాదు సార్. 25 చెప్పాను కదా లాస్ట్. 25కి 2 షాట్ చేయండి, నేను అడ్జస్ట్ చేయగలుగుతాను. ఎందుకంటే నాకే ఫిజిబుల్ చూసుకోవాలి కదా. లాస్ట్ టైం లెటర్ మీకు మీ వాళ్ళు కాల్ చేశారు, నాకు కాల్ చేస్తే చెప్పాను. మీరు ఒకవేళ 2 షాట్స్ ఇస్తే 12,500 ఫస్ట్ షాట్ ఎప్పుడు కడతారు? 12,500. హలో, అవునండి. మీరు 12,500 ఇస్తే నేను రేపే అరేంజ్మెంట్ కట్టిస్తా. అంటే నాకు క్లోజ్ చేస్తారు అంటే ఓకే, నేను అయితే నార్మల్గా అడుగుతున్నాను. ఎవరితో అడుకొని ఇస్తాను, అకౌంట్ లో పెట్టుకుని బార్గెనింగ్ చేయట్లేదు. నేను అడ్జస్ట్మెంట్ Okay. లెటర్ చూపించి వేరే వాళ్ళకి చూపించి మా ఫ్రెండ్స్ తో అడగలుగుతా, ఇట్లా క్లాడ్ క్లోజ్ అయిపోతుందంటే ఇవ్వడం ఇస్తారు కదా అట్లా. సరే సార్, ఒకసారి నేనైతే చెప్తాను సార్. నేను ఒకసారి అయితే అడిగి చెప్తాను. ఒకవేళ మీకు ఏదైనా అప్డేట్ అనేది నేను మళ్ళీ ఇస్తాను, కాల్ బ్యాక్ ఇస్తాను. మీకు ఇదే నెంబర్ ఫోన్ చేయండి, నేను ఇస్తాను. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో, చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మాట్లాడి సెటిల్మెంట్ అనేది అప్రోచ్ చేసుకోవచ్చు. సో, ఎవరైతే మనీ ఉన్నదో వాళ్ళు పే చేసేయండి. సో, మనీ లేని వాళ్ళు సో, ఈ విధంగా బ్యాంక్‌తో మాట్లాడి సెటిల్మెంట్ చేసుకోవచ్చు. సో, రాంగ్ స్టెప్ అనేది తీసుకోకండి ఫ్రెండ్స్. ఎవరైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో సో, ఈ విధంగా మాట్లాడి మీరు సెటిల్మెంట్ చేసుకోవచ్చు. సో, మనీ ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి సో, వేరే వేరే థాట్‌లో ఆలోచించి రాంగ్ స్టెప్ అనేది తీసుకోవడం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. సో, ఈ విధంగా మీరు బ్యాంక్‌తో మాట్లాడి చేసుకోవచ్చు. సో, వీడియో నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.